జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్కులో నిర్వహించిన ఇండియన్ బాగ్ అడాప్షన్ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఒక స్వదేశీ కుక్కపిల్లను మంత్రి సీతక్క దత్తత తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే ఎంపీ రేణుకా చౌదరి కూడా ఒక కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అహింసే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని, ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. మూగజీవాలను దత్తత తీసుకోవడం వల్ల సమాజంలో మానవత్వం పెరుగుతుందని ఆమె అన్నారు. గతంలో కొన్ని చోట్ల కుక్కలను చంపిన ఘటనలపై మంత్రి స్పందిస్తూ అప్పట్లో కారణమైన సర్పంచ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి అంటగట్టడం లేదా ఢిల్లీ స్థాయిలో విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పేరున నమస్కారాలు. ఈరోజు నగర నడిబొడ్డున, హైదరాబాద్ నగర నడిబొడ్డున జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్ట్రే డాగ్స్ అడాప్షన్ ప్రోగ్రామ్. దీనికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేణుకమ్మ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సోదరిమణి సురేఖక్క గారికి, విజయారెడ్డి గారికి, ఎమ్మెల్సీ వెంకట్ గారికి, మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మరి పెద్దలందరికీ, వేదిక మీద పెద్దలకు, ఎన్జిఓస్కు, మరి సహాయకులకు అందరికీ పేరున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పునాది అహింసా సిద్ధాంతంతో ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి పార్లమెంట్లో కానీ అక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు సర్పంచులు చేసినటువంటి తప్పును మరి మొత్తము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది తప్పు. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కొంతమంది మా నోటీసులు లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించాను.